గాదే సాయి కృష్ణ. చెప్పకూడదు కులం పేరు, కానీ ఈ రోజున మాట్లాడితే కుల ప్రస్తావన తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుల రాజకీయము అత్యంత దారుణము, అత్యంత నీచమైనటువంటి అంశం అని మరో అంశంపై మీరు వెళ్ళటం, పరామర్శించడం, దాన్ని మేము తప్పపట్టట్లేదు. అసలు పూర్తిగా ఏంటంటే ఒక కాపు కులం పేరు పెట్టి ప్రజల్లో వైషమ్యాలు పెంచడానికి మీరు చేస్తున్నటువంటి ఏదైతే నాటకం ఉందో, ఈ నాటకం ఈ రోజున పటాపంచలైపోయింది. ఇదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్జున్ రాజ్ గౌడ్ 10వ తరగతి విద్యార్థి కాల్చి చంపేస్తే మీరు ఆ రోజున మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకని చెప్పేసి వెళ్ళలేదు. ఈరోజు ఈ సొంత నియోజకవర్గానికి చెందినటువంటి నాగమ్మ రేప్ అండ్ మర్డర్ కి గురైతే కనీసం మీరు అటువైపు తిరిగి చూడలేదు. డాక్టర్ సుధాకర్ ని ఏ రకంగా మర్చిపోగలము, అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఏ రకంగా మర్చిపోగలము, అంతెందుకు ఆగస్టు 15వ తేదీన రమ్య అన్న ఒక యువతిని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసినా గానీ మీరు వెళ్లి పరామర్శించారు. వైట్ హౌస్ కన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నట్టుగా మీరు మిమ్మల్ని మీరు ప్రజల నుంచి దూరం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి న్యాయం ఏమిటి అనేది మనం ఒకసారి గమనిస్తే కనుక చాలా స్పష్టంగా ముందు తెలిసిన వెంటనే సింగపూర్ నుంచి రాగానే ఆ జీపీ గారిని, అదేవిధంగా ఆ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా పిలిపించుకొని అత్యంత సీరియస్ గా తీసుకుని ఇమ్మీడియట్ గా కన్సర్న్ కృష్ణలంక సిఐ పై మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మీరు కూడాను ఉన్నారు. ఎవరికి న్యాయం చేశారు? ఇప్పుడు మేము మాట్లాడితే మీ సొంత చెల్లి, తల్లి అని చెప్పేసి అవి మాట్లాడితే మీకు చాలా నొప్పిస్తాయి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిపించుకొని ఈ రోజున వాళ్ళ తల్లి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మాకు దీనికన్నా దీనికన్నా ఎక్కువ న్యాయం ఏం చేయగలరు చెప్పండి? పిలిపించుకొని కూర్చొని పరామర్శించి చేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం. ప్రజలందరినీ కూడా కోరేది ఏమిటంటే, ఎందుకని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని చెప్పేసి మద్దతుగా బాసటగా నుంచుంటుందని చెప్తే, ఇటువంటి అంశాలు జరిగినప్పుడు మేము కాకపోతే ఇంకెవరు బాధ? ప్రతి పౌరుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడాను కళ్ళు తెచ్చి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.